గొర్రెల స్కామ్ కు సంబంధించిన వివరాలు కోరుతూ ఈడీ లేఖ రాసింది. దీనికి సంబంధించిన 10 రకాల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఈడీ లేఖలో పేర్కొంది. తక్షణమే తనకు వివరాలు సమర్పించాలని పశుసంవర్ధన శాఖకు లేఖలో కోరింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. గొర్రెల స్కీమ్పై పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ పశుసంవర్ధన శాఖ ఎండీకి నోటీసులు పంపింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, గొర్రెల స్కీమ్ లో ఈడీ దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పశుసంవర్ధన శాఖకు నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? గొర్రెల స్కీమ్లో గొర్రెల స్కామ్ జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా ఈ స్కామ్ జరిగినట్లు ఏసీబీ అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఏసీబీ విచారణను ఆధారంగా చేసుకుని ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా దీనిపైన నజర్ పెట్టారు. కొద్ది నిమిషాల క్రితమే ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గొర్రెల స్కీముకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కు డిప్యూటీ డైరెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పిఎంఎల్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈడీ అధికారులు అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇక 10 రకాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు తమ యొక్క రిపోర్ట్లు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా గొర్రెల స్కీముకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా వారి యొక్క డాటాను ఇవ్వాలి. మరోవైపు ఈ స్కీముకు సంబంధించి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, లబ్ధిదారులకు ఏ విధంగా మీరు అకౌంట్లో జమ చేశారు అమౌంట్ అనేది వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్తో పాటు గొర్రెలను ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు ఏవైతే ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీకు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు, ముఖ్యంగా ఎన్ని కొనుగోలు చేశారు, ఎన్నిటికి ఇప్పటి వరకు రైతుల నుండి వాళ్ళకి డబ్బులు చెల్లించడం కావచ్చు, కొనుగోలుదారుల నుంచి డబ్బులు చెల్లించడం కావచ్చు, తర్వాత ఎవరికైతే లబ్ధిదారులకు ఇచ్చినటువంటి వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 10 రకాల వివరాలు ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఈ 10 మందికి కూడా మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈడీ రంగంలోకి దిగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 700 కోట్ల రూపాయల వరకు కూడా ఈ లావాదేవీల్లో కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో నివృత్తి చేసుకోవడానికి ఈడీ అధికారుల రంగంలోకి దిగడం జరిగింది. మరోవైపు 700 కోట్లు కూడా బినామీ అకౌంట్లకు కాకుండా ఇతరత్ర అకౌంట్లకు, మరోవైపు పర్సనల్ అకౌంట్లకు కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి. ఈ దీంతో మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు రావడంతో ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. దీంతో ఇప్పటికే పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చేటువంటి సమాచారం మేరకు ఇందులో రాజకీయ నేతల ప్రమేయం కావచ్చు, బినామీలు కావచ్చు, ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 10 మంది నిందితులు వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారించాలనేది ప్రస్తుతం ఈడీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా గొర్రెలు ఇచ్చినటువంటి అమ్మకం చేసినటువంటి రైతులు కూడా చాలా మంది బాధితులుగా ఉన్నారు. వారి అకౌంట్లో డబ్బులు వేయకుండా ఇతరత్ర అకౌంట్లకు దారి మళ్లించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.